శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం. మేషరాశిలో శుక్రుడు, మిథున రాశిలో గురువు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో చతుగ్రహ కూటమి రవి, బుధుడు, కుజుడు, శనేశ్వరుడు. ఈ వారం 12వ తారీఖు ఏప్రిల్ 2026 నుండి 18వ తారీఖు 2026 ఏప్రిల్ వరకు వర్తిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి కొత్త కార్యక్రమాలు, ప్రత్యేకంగా అవగాహన లేని కార్యక్రమాలలో దయచేసి తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. అనవసరంగా బొక్కబొరలా పడతారు, ఆర్థికంగా నష్టపోతారు, కుటుంబ పరువు ప్రతిష్టలు నష్టపోతారు. మంచి తెచ్చుకోవాల్సిన చోట చెడయ్యే అవకాశం ఉంటుంది. ఏదైనా కానీ నిదానంగా చేయండి, జాగ్రత్తగా చేయండి, పెద్దవాళ్ళని సంప్రదించండి. మీకు నచ్చినా నచ్చకపోయినా వాళ్ళు చెప్పినట్టుగా మీరు పాటిస్తే మీకు ఏదైనా మంచి జరిగే అవకాశం ఉంటుంది. లేదా ఎక్కువ శాతం నష్టపోయే విధంగా ఉంది, ఎక్కువ శాతం ఇబ్బంది పడే అవకాశం ఉంది. ప్రత్యేకించి భార్యాభర్తల ఆరోగ్య విషయాలలో ధనం ఎక్కువగా ఖర్చే అవకాశం ఉంది. ఎక్కువ శాతం ధనాన్ని డెడ్ ఇన్వెస్ట్మెంట్లో పెట్టుకోవద్దు. సాధ్యమైనంత వరకు లిక్విడ్ క్యాష్ ఇంట్లో ఉంచుకోవడము, చేతిలో ధనం ఉంచుకోవడము, లేదా అకౌంట్లో ఉండడము, దానికి తగ్గట్టుగా అప్డేట్స్ పెట్టుకొని మీరు నిదానంగా మీ పనులు మీరు చేసుకోండి. ఏదో అక్కడ ఉన్నాయి కదా, మనవే కదా, ఇప్పటికిప్పుడు వెళ్ళి కేవైసీ చేయకపోతే ఏమైందని మాత్రం అనుకోవద్దు. అర్ధాంతరంగా ఏదో పీకల మీదకి వస్తుంది, ఆ రోజు అన్నీ కూడా ఉండి మనం ఏమీ చేయలేకపోతే ఆ తర్వాత మన ఏడుపు ఎవ్వరూ, ఆ ఓదార్పు ఎవ్వరు ఇవ్వలేరు. కాబట్టి ఇంటెన్షనల్గా తెలిసి మాత్రము బద్ధకంతో మాత్రము పనులను సాగదీయద్దు, చేతులారా చెడగొట్టుకోవద్దు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్న వాళ్ళ కాలం అనుకూలంగా ఉంటుంది. ఈ డ్యూరేషన్లో మీరు రాసిన రిజల్ట్స్ వచ్చే టైంకి గ్రహస్థితి మారుతుంది కాబట్టి మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాన్సన్ట్రేషన్ లోపాలు ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. ఈ వారం పరిహారంలో భాగంగా హయగ్రీవ స్తోత్రాన్ని ప్రతిరోజు చదవండి. స్వామివారి దేవాలయానికి లేదా లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయానికి వెళ్ళి మీ వాహనానికి పూజ చేయించుకోవడము, లేదా 3 or 6 నిమ్మకాయలను పెట్టి పూజ చేయించుకొని అవి తీసుకొచ్చుకొని ఇంటికి ఒక 3 నిమ్మకాయలు, వ్యాపార స్థలానికి ఒక 3 నిమ్మకాయలు ఇలా కట్టుకొని నరదిష్టి తగలకుండా ఈ వారం 10 రోజులు జాగ్రత్తలు తీసుకోండి. ఆ తర్వాత అంతా కలిసి వస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి, ఉద్యోగ, వ్యాపార నిమిత్తము స్వల్పమైన మార్పులు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో చింతించాల్సిన పరిస్థితులు ఎక్కువగా ఉండే విధంగా ఉంటుంది. వాళ్ళకి మీరు ఎక్కువగా టైం కేటాయించాలి, వాళ్ళతో మీరు ఎక్కువగా ఇన్ కాంటాక్ట్ ఉండాలి. ఏదో దూరభారాన ఉన్నా కూడాను ప్రతి 10 నిమిషాలకోసారో, గంటకోసారో, లేదా 3 పూటలా ఫోన్ చేయటము, కనుక్కోవటము, యోగక్షేమాల గురించి విచారించవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసి వచ్చే రంగు తెలుపు, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే సంఖ్య 5. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు.